తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము అనే మాట. ఈరోజు కృప దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం అనే మాటను మనం చూస్తాం. 2 కొరింథీ 8:9, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటాడు కదా. ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఆ కృప మనల్ని ఏం చేసిందంటే ఆయన మన కొరకు దరిద్రునిగా చేసింది. ఆ కృప మనల్ని ధనవంతులుగా చేసింది. కృప ద్వారా మనము పొందిన ఆశీర్వాదాల గురించి మనం చూస్తాం. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు అనే మాట చూస్తాం. కృప అనే మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కృప అంటే అర్హత లేని వారికి ఇచ్చేది. గ్రేస్ ఇస్ సంథింగ్ అంటే అన్వర్ది, అర్హత లేని వారికి ఇచ్చేది కృప. ఈరోజు యేసుక్రీస్తు మనకిచ్చిన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన దారిద్ర్యము ద్వారా మనలను ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడాయను అంటాడు. ఎంత గొప్ప కృప! ఆ కృపను అర్థం చేసుకుంటే దావీదు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం అంటాడు. నా కుమారుడా, ప్రభు అనుగ్రహించి కృపను బట్టి బలవంతుడవు కమ్ము అంటాడు. కృప, ఆయన కృప లేకపోతే మనం ఉండలేం. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయి ఉన్నాను అంటాడు. నేనేమైనా ఐ యామ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ఒక వ్యక్తి గుంటలో పడి ఉన్నాడు. గుంటలో పడ్డాడు. ఈ గుంటలో పడిన వ్యక్తి పైకి రావాలనుకుంటున్నాడు, కానీ రాలేకపోతున్నాడు. తన చేతులు చాస్తున్నాడు, కానీ తన చేతులతో పైకి రాలేకపోతున్నాడు. అగాధములోకి వెళ్ళిపోయాడు. తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్న ఈ మానవుణ్ణి రక్షించడానికి దేవుడు కృప అనే చెయ్యి కిందికి దించాడు. దీన్ని కృప అంటారు. అంటే మనిషి తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు. మనిషి విశ్వాసము అనే చెయ్యితోటి కృప అనే ఆయన చెయ్యిని పట్టుకోవడం, అట్లా రక్షించబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:8 ఎట్లా అంటాడు, మీరు విశ్వాసమును బట్టి కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటాడు. కాబట్టి మునిగిపోతున్న, నాశనములో ఉన్న, అగాధములో ఉన్న మనిషి బయటికి రావాలంటే దేవుని కృప కావాలి. మనం రక్షించబడటానికే కాదు దేవుని కృప, మనము అనునిత్యము మనకు కావాల్సింది ఏంటంటే ఆయన కృప కావాలి. ప్రతిరోజు మనము ఆక్సిజన్ ఎట్లా తీసుకుంటున్నామో దేవుని కృపను ప్రతిరోజు మనము పొందుతూనే ఉండాలి. ఎవ్రీ డే. ఈరోజు ఆ కృప మనల్ని నిలబెడుతుంది. ఆ కృప మనల్ని బ్రతికిస్తుంది. ఎంతోమంది చనిపోయారు, ఈరోజు ఈ కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా మన సజీవ లెక్కలో